గత 4 రోజుల నుంచి విజయవాడని వరదలు అతలాకుతలం చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. శనివారం కురిసినటువంటి భారీ వర్షాలు, ఆదివారం ఉదయం నుంచి ఒక్కసారిగా విజయవాడని ముంచెత్తినటువంటి వరదలు. ఇక అది సోమవారం, మంగళవారం, ఈరోజు బుధవారం కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అటు రాజకీయ పక్షాలు వారికి తగ్గట్టుగా వారు విమర్శలు చేస్తున్నారు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్లుగా అసలే వరదలతో అతలాకుతలమైనటువంటి విజయవాడని వీళ్ళ బురద రాజకీయాలతోటి ఇంకా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. చేతనైతే సహాయం చేయాల్సింది పోయి ఆ పార్టీ గతంలో చేసిన తప్పుల వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి అధికార పార్టీ చెప్పటం లేదు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసిన తప్పు వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ప్రతిపక్ష పార్టీ చెప్పటం. అసలు వాస్తవానికి విజయవాడకు ఇంత భారీ స్థాయిలో వరద ఎందుకు వచ్చింది? దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి? కృష్ణానదికి వరద రావటం వల్లే వచ్చిందా? బుడమేరుకు వరద రావటం వల్ల వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఈ అంశాలే మనం ఒకసారి తెలుసుకోవాలి. ఈ వరద వల్ల భారీ స్థాయిలో నష్టం అయితే ఏర్పడింది. అది ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు. దాదాపు 400 రైళ్లు రద్దు చేయబడ్డాయి. స్కూళ్లకు గత 4-5 రోజుల నుంచి సెలవులు ప్రకటించేశారు. దాదాపు ఈ వారం మొత్తం సెలవులే ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. చాలా చోట్ల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికీ కూడా తాగటానికి నీరు లేదంటే భోజనం, ఆహారం ఏది అందకుండా ఇంకా వరదల్లో చిక్కుకుపోయినటువంటి ప్రజలు ఎంతోమంది అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరో ఒకరు వచ్చి సహాయం చెయ్యరా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవంగా ఏం జరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు ఒక మ్యాప్ కనిపిస్తుంది కదా. సో 1 మినిట్ మీకు బాగా అర్థం అవటం కోసం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మ్యాప్ మనం ఇది చూసినట్లయితే ఇది ఏదైతే ఉందో ఇది బుడమేరు వాగు. ఇది మన స్టేట్లో కాదు, ఇది ఖమ్మం జిల్లాలో పుడుతుంది. ఇది ఖమ్మం జిల్లాలో పుట్టినటువంటి బుడమేరు ఇక్కడ కొండ ప్రాంతాల్లో పుడుతుంది. అక్కడి నుంచి అలా ప్రవహిస్తూ మైలవరం వైపుకి వస్తుంది. మైలవరం దగ్గర ఉన్నటువంటి కొండలు, ఆగిరిపల్లి, కొండపల్లి, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు, చాలా ఇక్కడ పర్వత ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ కొండల మీద కురిసినటువంటి వర్షపు నీళ్లు కిందకి జారి బుడమేరులో కలుస్తాయి. ఇది అక్కడి నుంచి ఇలా తిరుగుతూ వచ్చి విజయవాడ పక్క నుంచి ప్రవహిస్తూ వెళ్తుంది. ఇది మీరు గమనిస్తే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో, అంటే గన్నవరం వైపుకి వెళ్ళేటువంటి హైవేలో మనం నిడమానూరు దాటిన తర్వాత డీజేఆర్ కాలేజ్ అని ఒకటి వస్తుంది కేసరపల్లికి దగ్గరలో. ఆ పక్కన ఒక కాలువ మనం దాటి వెళ్తాం హైవే మీద. ఆ డీజేఆర్ కాలేజ్ అనేది బుడమేరు పక్కనే ఉంటుంది. అది అలా ప్రవహించి ఏలూరులో వెళ్ళి ఇక్కడ కొల్లేరులో కలుస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దీన్ని కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకుని చూస్తే ఇది బుడమేరు. మీకు క్లియర్గా అర్థం అవటం కోసం 2 కలర్స్లో పెడతాను. ఈ బ్లూ కలర్లో ఉన్నది బుడమేరు. ఇక్కడ ఎల్లో కలర్లో నేను గీస్తున్నటువంటి లైను కృష్ణానది. సో ఇప్పుడు మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా బుడమేరు అనేది ఏదైనా సరే ఒక ప్రవాహం అనేది ఎక్కడో ఒక చోట కలవాలి. ఈ బుడమేరు అనేది ఖమ్మంలో పుట్టి ఇట్లా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్ చేస్తూ వెళ్ళి కొల్లేరు సరస్సులో కలిసిపోతుంది. ఇక ఈ కృష్ణానది చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అలా ప్రవహించి అటు కృష్ణా జిల్లాకి ఇటు గుంటూరు జిల్లాకి మధ్యలో అదే ఒక డివైడర్ అనుకోండి, అలా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ సముద్రంలో కలిసేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండిటికి మధ్యలో ఉన్నదే విజయవాడ. ఇది ఇటు బుడమేరు వెళ్ళేదానికి, ఇటువైపు కృష్ణానదికి మధ్యలో విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఎక్కువగా ఉంది. సో ఈ ప్రాంతంలో ఈ రెండు ఒక శాండ్విచ్ లాగా అనమాట. ఇటువైపు ఒక నది, ఇటువైపు ఒక నది, మధ్యలో ప్రాంతం విజయవాడ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే
యాక్చువల్గా బుడమేరుకి వరద రావటం అనేది ఇప్పుడు కొత్త ఏమీ కాదు, గతంలో కూడా వచ్చింది. దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే మనం బుడమేరుకి దానికి ఉన్నటువంటి సామర్థ్యం కంటే కూడా ఎక్కువగా వరదలు వస్తూ ఉంటాయి. ఇది సహజంగా జరిగేటువంటిదే. ఎందుకని అంటే మీకు సింపుల్గా అర్థం అవటానికి చెప్తున్నాను. 2005 అంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టిన ఒక్క సంవత్సరానికే 2005వ సంవత్సరంలో బుడమేరు పొంగి విజయవాడకు భారీ స్థాయిలో వరదలు వచ్చినాయి. ఎంత అంటే 70,000 క్యూసెక్లు. 70,000 క్యూసెక్లు వరద వచ్చింది. కానీ బుడమేరు కెపాసిటీ ఎంత ఉందా అంటే లేదు. బుడమేరు కెపాసిటీ ఎంత అంటే కేవలం 10 నుంచి 11,000 క్యూసెక్కులు మాత్రమే బుడమేరు కెపాసిటీ. అయితే ఇది సాధారణంగా ఏ సమయంలో బుడమేరు 10 నుంచి 11,000 వరకు ఆపుతుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే కొండల మీద కురిసినటువంటి వర్షం కిందకు వచ్చి బుడమేరులో కలిసి అది అలా ట్రావెల్ చేసి కొల్లేరులో కలుస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం. సో అంటే ఈ బుడమేరులో సంవత్సరం పొడవునా అంటే 365 రోజులు కూడా నీటి ప్రవాహం ఉంటుంది. అది కొంచెం ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఓవరాల్గా నీటి ప్రవాహం అయితే మాత్రం 365 డేస్ కూడా బుడమేరులో ఉంటుంది. సో ఇది గరిష్టంగా మ్యాక్స్ ఎంత ఆపగలుగుతుంది అంటే 15,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే బుడమేరు బేర్ చేయగలుగుతుంది. అలాంటిది 2005వ సంవత్సరంలో 70,000 క్యూసెక్కుల వరద అనేది వచ్చింది. దీని ప్రభావంతో 3 వంతుల విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. సో ఎప్పుడైతే ఈ పరిస్థితి ఎదురైందో భవిష్యత్తులో మరలా ఇలాంటి సమస్యలు ఎదురు కాకూడదు అని చెప్పి అప్పట్లో సిపిఐ, సిపిఎం అలాగే టీడీపీ తరపున దేవినేని ఉమామహేశ్వరరావు వీళ్ళంతా కలిసి ధర్నాలు చేయటం మొదలుపెట్టారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి, వెంటనే దీన్ని పరిష్కరించాలి. బుడమేరు పొంగిన ప్రతిసారి విజయవాడ ముంపుకు గురవుతుంది. అటు అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, దేవీ నగర్, వాంబే కాలనీ, కండ్రిక ఇలా పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. అవే కాదు ఇంకా ఇటువైపుకు వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సెంట్రల్ నియోజకవర్గం పూర్తిగా మునిగిపోయి 3 వంతులు విజయవాడ మునిగిపోయి 1 వంతు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఒక సొల్యూషన్ చూపించాలి అని చెప్పి అప్పట్లో ధర్నాలు చేశారు. సో వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి రావటం, విజయవాడలో పర్యటించడం, అధికారులను అడిగి ఇక్కడ సమస్యలు ఏంటి, దీనికి చేయాల్సినటువంటి పరిష్కారాలు ఏంటి అనేది అడిగి తెలుసుకోవటం జరిగింది. సో ఇంజనీర్లు దీని మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాత చెప్పింది ఏంటి అంటే ఈ వరదని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా డైవర్షన్ అనేది కావాలి. ఎందుకని అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు క్లియర్గా అర్థమవటం కోసం మరొకసారి చూపిస్తున్నా. ఇది కృష్ణా రివర్ చూడండి. కృష్ణా రివర్లో మీకు ఇది కృష్ణా రివర్. ఇది ఇలా సాఫీగా వెళ్ళిపోతుంది కిందకి, ఎక్కడ మెలికలు లేవు, జస్ట్ అలా ఫ్లో వెళ్ళిపోతుంది. కానీ మీరు చూసినట్లయితే మెలికలు ఎక్కువ చూడండి, వంకర టింకరలు రకరకాలుగా. సో మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఎక్కువగా దీంట్లో ఇదిగోండి ఈ మెలికలు ఎక్కువ ఉంటాయి బుడమేరులో. సో ఎప్పుడైతే ప్రవాహం అనేది ఒక ఫ్లో వెళ్తూ ఉన్నప్పుడు దానికి ఏదైతే అడ్డు ఏదన్నా తగులుతుందో, మెలికి తిరగాల్సి వచ్చినప్పుడు వరద అక్కడ దానికి తన్నుకుని వెనక్కి తట్టుతుంది. వెనక్కి తట్టినప్పుడు ఈ వెనకున్నటువంటి ప్రాంతాల్లో కొంచెం వాటర్ హైట్ లెవెల్ అనేది పెరుగుతుంది. అదే బుడమేరుకి ఎక్కువగా వరద రావడానికి కారణం అనేది అధికారులు గ్రహించారు. ఎప్పుడైతే ఈ మెలికలు ఎక్కువగా ఉన్నాయో ఈ టర్నులు తిరిగేటువంటి సమయంలో వెనక ఉన్నటువంటి నీటి ఉధృతి పైకి లెగవటం, అది విశాలంగా ఈ ప్రాంతాల్లోకి వెళ్ళిపోవటం, దానివల్ల ఇక్కడ వరదలు ఎక్కువగా వస్తున్నాయి అనేది వీళ్ళు గ్రహించడం జరిగింది. సో దీన్ని అదుపు చేయాలి, ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఒకటి వాగుని స్ట్రైట్ చేయాలి, ఎక్కువ మెలికలు లేకుండా సాధారణమైనటువంటి తక్కువ మెలికలు వచ్చేలా చేసి కొల్లేరులో కలిసేదాకా తీసుకెళ్ళాలి. అది సాధ్యమా అంటే 90% సాధ్యం కాదు. సో అందుకు దీనికి వేరొక సొల్యూషన్ వీళ్ళు ఆలోచించింది ఏంటి అంటే అప్పటికి పోలవరం ప్రాజెక్టు ప్రపోజల్లోకి రావటం, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ రైట్ కెనాలు, లెఫ్ట్ కెనాల్ అటు వైజాగ్ వరకు
తాగునీటిని అందించడానికి. రైట్ కెనాల్ వచ్చి ఇక్కడ మనకి కృష్ణానదిలో కలుస్తుంది. ఇబ్రహీంపట్నం దగ్గర గుంటుపల్లి ఫెర్రీఘాట్ ఇది ఇక్కడ. సో ఇది ఈ ఏరియాలో గోదావరి నది పోలవరం రైట్ కెనాల్ ద్వారా వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. సో ఇక్కడ దీని పవిత్ర సంగమం అని చెప్పి అంటారు. ఈ ప్రాంతానికి వచ్చేటువంటి ఈ రైట్ కెనాల్లో ఈ బుడమేరు వాగును గనక మర్జ్ చేసినట్లయితే, ఇక్కడ కలిపినట్లయితే ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. బుడమేరుకి ఎక్కువగా వరద వచ్చినటువంటి సమయంలో దాని పోలవరం కాలువలోకి నీటిని గనక వదిలినట్లయితే పోలవరం కాలువ ద్వారా నీళ్ళు వచ్చి కృష్ణా రివర్లో కలుస్తాయి. కృష్ణా రివర్లో నుంచి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఈ వరదల్ని పరిష్కరించిన వాళ్ళం అవుతాం, సిటీ మీదకి రాకుండా ఉంటాయి అని చెప్పి ఒక ఆలోచన చేశారు. అయితే ఇక్కడ చేసింది దీనికంటే ముందే ఈ వరదల్ని అరికట్టడం కోసం వలివేడు దగ్గర ఒక ప్రాజెక్ట్ లాగా నిర్మించారు, ఒక రెగ్యులేటరీ నిర్మించారు. బట్ దానివల్ల కూడా ఏం కాలేదు. సో అందుకనే 1970sలో నిర్మించినప్పటికీ కూడా అది సాధ్యం కానటువంటి నేపథ్యంలోనే ఇక కొత్త ఆలోచన చేశారు. కాకపోతే ఇక్కడ చేసినటువంటి ఒకటే మిస్టేక్ ఏంటి అంటే, పోలవరం ప్రాజెక్టు రైట్ కెనాల్ అనేది వరద ఉధృతిని తట్టుకోవటం కోసం పోలవరం ప్రాజెక్టులో నిర్మించింది ఏంటి అంటే, పోలవరం ప్రాజెక్ట్ని 37,750 క్యూసెక్లు వచ్చినా కూడా తట్టుకునే విధంగా పోలవరం కెనాల్స్ని డిజైన్ చేశారు, భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని. కాకపోతే ఈ కెనాల్లోకి ఈ బుడమేరు నుంచి వచ్చేటువంటి వాటర్ని డైవర్ట్ చేయాలి అంటే ఒక కొత్త కెనాల్ తవ్వాలి. ఆ కెనాల్ కూడా ఇదే కెపాసిటీతో ఉన్నట్లయితే ఈజీగా కృష్ణా రివర్లోకి వాటర్ డైవర్షన్ అనేది చేయగలుగుతాం. కానీ దీనికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. తక్కువ ఖర్చుతో దీన్ని కంప్లీట్ చేయటం కోసం అధికారులు ఏం చేశారు అంటే, ఎక్కడైతే పోలవరం రైట్ కెనాల్ అనేది వస్తుందో, వచ్చి కృష్ణానదిలో కలుస్తుందో ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గరలో, దానికి దగ్గరలోనే విటిపిఎస్ ఉంది, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అంటాం. దీనికి ఎక్కువగా వాటర్ కావాలి. సో దీనికి సప్లై చేసేటువంటి వాటర్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో, కూలింగ్ వాటర్ కెనాల్స్ అంటాం వీటిని, ఈ బుడమేరు వాగును తీసుకొచ్చి ఆ కెనాల్స్ ద్వారా కృష్ణానదిలోకి ఈ పోలవరం రైట్ కెనాల్లోకి వచ్చి కలిసేలాగా ఏర్పాట్లు చేశారు. సో అవి చాలా చిన్న కెనాల్స్, వాటిని ఇంకా పెద్దవి చేయాలి అనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా విటిపిఎస్ లోపల నుంచి వాటిని తవ్వుకు రావాలి. సో విటిపిఎస్ లోపల కాలువని వెడల్పు చేసేటువంటి పరిస్థితి లేదు. సో ఈ కారణం చేతే ఉన్నటువంటి కెనాల్స్ని యథావిధిగా వదిలేసి వాటిని పోలవరం రైట్ కెనాల్లోకి డైవర్ట్ చేసేసారు. సో ఇక్కడ ఇది విటిపిఎస్. సో ఇక్కడికి దగ్గరలో కెనాల్స్ని డైవర్ట్ చేస్తే అవి ఇలా వచ్చి ఇక్కడ నదిలో కలుస్తున్నాయి, కృష్ణా నదిలో కలుస్తున్నాయి. సో వీటిని వెడల్పు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ వదిలేశారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే, బుడమేరుకి ఎక్కువగా వర్షాలు వచ్చినటువంటి సమయంలో ఎక్కువగా నీరు పెరిగినప్పుడు ఆ వాటర్ అనేది ఈ కెనాల్స్లోకి వచ్చి ఇక్కడి నుంచి కృష్ణానదికి వచ్చి కలుస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కాకపోతే దీని తర్వాత ఏం జరిగింది అంటే, 2008వ సంవత్సరం నుంచి సిటీ ఎక్స్పాన్షన్ అనేది బాగా పెరుగుతూ వచ్చింది. విజయవాడ ర్యాపిడ్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది, అన్ని వైపులా పెరుగుతూ పోయింది. ఈ పెరుగుతూ పోయినటువంటి క్రమంలో ఎలాగూ బుడమేరుకి వరదలు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే దానికి ఒక శాశ్వత పరిష్కారం అప్పట్లో వైఎస్ఆర్ చూపించాడు. సో కాబట్టి చిన్నగా ఏం చేశారంటే, బుడమేరు కరకట్టల్ని మొత్తం ఆక్రమించడం మొదలుపెట్టారు. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేయటం, దాని మీద ఇళ్ళు కట్టేసేయటం, ఇష్టం వచ్చినట్టు ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం వచ్చినట్లుగా ఆక్రమించేశారు. దీంతో కొల్లేరులోకి వెళ్ళాల్సినటువంటి వాటర్ అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఆల్రెడీ ఇక్కడ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి, కట్ట మీద అడ్డదిడ్డంగా ఇప్పుడు హైదరాబాద్లో కట్టినట్టు కట్టిపారేశారు కాబట్టి వాటర్ ఫ్లోకి అవి అడ్డం అవుతున్నాయి. సో ఇంత ఉండాల్సినటువంటి కెనాల్ ఇంత అయింది, మొత్తం ఆక్రమించారు. ఓవరాల్గా వాటర్ వెళ్ళట్లేదు. సో ఇప్పుడు గడిచినటువంటి 5-10 ఏళ్లలో ఈ స్థాయిలో బుడమేరుకి వాటర్ రాల.
ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి వర్షాలు కావచ్చు, ఖమ్మంలో మున్నేరు పొంగటం కావచ్చు, అటు నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా డైవర్ట్ అయ్యి బుడమేరుకు వచ్చింది. బుడమేరులో ఇక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వీటి కారణంగా 15,000 క్యూసెక్కుల కంటే ఎక్కువ వాటర్ వచ్చింది. సో ఎప్పుడైతే ఎక్సెస్ వాటర్ వచ్చిందో ఇవి పోలవరం రైట్ కెనాల్ నుంచి వచ్చి కృష్ణానదిలోకి కలవాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, కృష్ణానదిలో ఆల్రెడీ వరద ఉంది. ఆల్రెడీ పైనుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఆల్రెడీ కర్ణాటక గేట్లు ఎత్తేసింది. శ్రీశైలంకి వస్తున్నటువంటి వాటర్ని శ్రీశైలం గేట్లు ఎత్తేసి దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వచ్చినటువంటి వాటర్ నాగార్జున సాగర్ ఆల్రెడీ ఫుల్ అయి ఉంది కాబట్టి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి కిందకి విడుదల చేశారు. నాగార్జున సాగర్ నుంచి వస్తున్నటువంటి వాటరు పులిచింతల్లో కూడా ఫుల్ స్టోరేజ్ ఉంది కాబట్టి అక్కడ కూడా బయటకు వదిలేశారు. పులిచింతల తర్వాత నేరుగా అవి ప్రకాశం బ్యారేజ్కే రావాలి. సో ప్రకాశం బ్యారేజ్కే వాటర్ వచ్చినప్పుడు బ్యారేజ్ లెవెల్ 16 to 90 ఫీట్ మధ్యలో వాటర్ని స్టోర్ చేయగలుగుతారు. ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కూడా బయటకు వదిలేయాలి. సో ఇక్కడి నుంచి బయటకు వదలటం మొదలుపెట్టారు. ప్రకాశం బ్యారేజ్ ఓవరాల్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత వరకు తట్టుకోగలుగుతుంది అంటే 10 లక్షల క్యూసెక్కుల వాటర్ వరకు కూడా స్టోర్ అంటే తట్టుకోగలుగుతుంది. ఆ కెపాసిటీ బ్యారేజ్కి ఉంది. కానీ అత్యధికంగా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గత 30 సంవత్సరాల్లో విజయవాడ వాసులు ఎవరో చూడనటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్కి 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చింది. దాదాపు 12 లక్షలకు కూడా వెళ్తుందని అధికారుల అంచనా. అయితే ఇంత వాటర్ ఆల్రెడీ కృష్ణానదిలో ఎక్సెస్ ఉంది. కృష్ణానదిలోకి బుడమేరు నుంచి వచ్చినటువంటి వరద నీళ్ళు వచ్చి కలవాలి అంటే కృష్ణానది వాటర్ అనేది డౌన్ లెవెల్లో ఉండాలి. అంటే కృష్ణానదికి వరద వచ్చి ఉండకూడదు. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే బుడమేరు నుంచి వచ్చిన నీళ్ళు వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. ఆల్రెడీ కృష్ణానదిలో వరద ఉన్నప్పుడు బుడమేరు వాటర్ వచ్చి కలవటానికి ఉండదు. ఎందుకంటే నీళ్లు వెనక్కి తంతాయి. ఆల్రెడీ ఇది ఫుల్ లెవెల్లో ట్రావెల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది వెళ్ళి కలవటానికి ఉండదు. ఇది డౌన్ లెవెల్లో ఉంటే వచ్చి ఇక్కడ కలుస్తుంది. సో ఇది ఆల్రెడీ హై లెవెల్లో ఉంది కాబట్టి ఈ వాటర్ కలవటానికి వీలు లేక ఇటు వచ్చిన నీళ్లు అటు నుంచి వచ్చిన నీళ్లు మొత్తం పైకి వెనక్కి తన్నినటువంటి నేపథ్యంలోనే ఈ వాటర్ వెనక్కి తన్నినటువంటి నేపథ్యంలోనే వరుస పెట్టి ఈ కెనాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ బుడమేరుకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి కాలనీ కూడా ముంపుకి గురవటం మొదలైంది. ఈ ఏరియా అంతా దీంట్లో అజిత్ సింగ్ నగర్ ఉంది, ప్రకాష్ నగర్ ఉంది, ఊర్మిళా నగర్ ఉంది, చిట్టి నగర్ ఉంది, వాంబే కాలనీ ఉంది, కండ్రిక ఉంది, క్రాస్ రోడ్స్ నున్న వరకు కూడా టోటల్ ఇదంతా కూడా ముంపుకు గురైంది. సో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటి అంటే ఒక 3,000 క్యూసెక్కుల వరకు బుడమేరు లెవెల్ తగ్గింది. సో ఈ వాటర్ అంతా కూడా మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది అని భావిస్తున్నారు అధికారులు. దురదృష్టవశాత్తు ఏంటంటే రాత్రి వర్షాలు కురవటంతో ఈరోజు మరలా బుడమేరుకి వరద పెరిగింది. 3,000 నుంచి 8,000 క్యూసెక్కులకు వచ్చింది. సో బయటకు వెళ్తుంది అనుకున్నటువంటి వాటర్ మళ్ళా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కృష్ణానదికి వరద ఉధృతి తగ్గాలి. అలానే ఇది తగ్గితేనే బుడమేరుకు వస్తున్నటువంటి ఎక్సెస్ వరదని కృష్ణానదికి పోలవరం రైట్ కెనాల్ ద్వారా డైవర్ట్ చేయగలుగుతారు. లేదంటే ఇంకా వరద పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఉన్నటువంటి ఇంకొక శాశ్వత పరిష్కారం ఈ బుడమేరు ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూడా హైదరాబాద్లో ఏ విధంగా హైడ్రా పేరుతో కూల్చివేశారో ఎటువంటి రాజకీయాలకి ప్రలోభాలకి లొంగకుండా అది ఎలాంటి వ్యక్తులైనా ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తాన్ని కూల్చేసి బుడమేరులో ఉన్నటువంటి పూడికలు తొలగించి కరకట్టలు మొత్తం పటిష్టం చేసి కొల్లేరులో కలిసే వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే భవిష్యత్తు తరాలైనా సరే వరద బారిన పడకుండా ఉంటాయి. లేదంటే ఇలాంటి వరదలు సంవత్సరానికి ఒకసారో 2-3 ఏళ్ళకి ఒకసారో చూడాల్సి వస్తుంది. ఎందుకని అంటే వర్షాలు పడిన ప్రతిసారి బుడమేరు పొంగుతుంది. ఇది 365 డేస్ వాటర్ ఉండేటువంటి వాగు. సో ఏ క్షణంలో ఎక్కువ వాటర్ వస్తాయో ఏ క్షణంలో తక్కువ వాటర్ వస్తాయి అనేది అంచనా వేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి
వెంటనే ఈ నిర్మాణాలు ఇది కొంతమందికి బాధ కలిగించవచ్చు. ఆ కొంతమందిని దృష్టిలో పెట్టుకుంటే కొన్ని వేల మంది లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఈరోజు వరదల కారణంగా 3,50,000 మందికి పైగా ప్రజలు ఇక్కట్లు పడుతున్నారనేది ప్రభుత్వ లెక్కల అంచనా. అనధికారికంగా ఇంకెంతమంది బాధలు పడుతున్నారనేది తెలియదు. సో కాబట్టి దీని మీద వెంటనే చర్యలు చేపట్టాలి అంటే ముందుగా ఈ ఆక్రమణలను తొలగించాలి, పూడిక తీతలు తీయాలి, కరకట్టని మొత్తం పటిష్టం చేయాలి, బుడమేరు కరకట్టని కొల్లేరు వరకు వాటర్ ఫ్రీగా వెళ్ళటానికి ఏర్పాట్లు చేయాలి. దాని తరువాత ఎక్సెస్ వాటర్ ఇంకా వరద వచ్చేటువంటి అవకాశం ఉంటే పోలవరం రైట్ కెనాల్లోకి రావడానికి సపరేట్ కాలువ తవ్వాలి. వీటీపీఎస్కి వెళ్ళేటువంటి కాలువల్ని ఉపయోగించుకోకుండా ఖర్చు అయినా పర్లేదు అని ల్యాండ్ ఎక్వైర్ చేసి అయినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి కాలువ కనీసం 37,000 క్యూసెక్కులు సపోర్ట్ చేసేటువంటి కాలువని తవ్వి పోలవరం రైట్ కెనాల్కి జాయింట్ చేస్తే అవి కృష్ణానదికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కృష్ణానదిలో కూడా లో స్టోరేజ్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది తప్ప హై స్టోరేజ్ ఉన్నప్పుడు ఈ వాటర్ అనేది తిరిగి వస్తుంది తప్పితే మన కృష్ణానదికి వెళ్ళదు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్లు దీనికి ప్లాన్ డిజైన్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉంటాయి. ఇది ప్రకృతి వల్ల వచ్చినటువంటి ఒక డిజాస్టర్. దీనికి ఆ ప్రభుత్వం కారణం ఈ ప్రభుత్వం కారణం అని చెప్పడానికి లేదు. ప్రకృతి వల్ల ఒక్కసారిగా పెరిగినటువంటి వరదల వల్ల వచ్చింది ఒకటైతే మానవ తప్పిదం. ఇది ఒక టీడీపీది కాదు, ఒక వైసీపీది కాదు, ఇద్దరిది తప్పే. ఎందుకంటే 2008 నుంచి ఈ కట్టలు ఆక్రమించి కట్టడాలు కడుతున్నప్పుడు 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు చర్యలు తీసుకోవాలా. మరి 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు చర్యలు తీసుకోవాలా, వీటిని కూల్చివేయాల. మరి అప్పుడు ఇద్దరి తప్పు ఉంది. మీ తప్పు ఉందని వాళ్ళు, వాళ్ళ తప్పు ఉందని వీళ్ళు, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టి వరదలో బురద రాజకీయాలు చేయటం తప్ప చేస్తుంది ఏం లేదు. ఇక్కడ వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి. వాస్తవానికి ఆక్రమించడమే దీనికి కారణం. ఇది ప్రజల తప్పు కూడా ఉంది. కరకట్టల్ని ఆక్రమించి కట్టడాలు కట్టడం, కట్టిన వాటిని కొనటం, దాంట్లో ఉండటం, మా ఇళ్ళు మునిగిపోయినాయి అంటాం, ఇది ప్రజలది కూడా తప్పే. కరకట్టల మీద ఎప్పుడు కూడా ఇళ్ళు కొనుక్కోకూడదు, కట్టనకూడదు. అక్కడ ఎటువంటి కట్టడాలకి అనుమతులు కూడా ఇవ్వకూడదు. అనుమతులు ఇచ్చిన అధికారులది కూడా తప్పే. వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే తప్ప ఇది బాగుపడదు.